నమస్తే అండి, నేను రజా. చిరంజీవి అంటే నేను ఎందుకు అంత అభిమానిస్తాను, గౌరవిస్తానని చెప్పేసి చాలా మంది అడుగుతారు కదా. ఒక వీడియో చూసారా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇదన్నమాట. ఏమంటే చిరంజీవి గారు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఒక చిన్న పిల్ల, పుట్టిన పిల్ల వాళ్ళ మేనేజర్ అనమాట. మేనేజర్కి వాళ్ళ ఇంట్లో ఉన్న పనిచేసేటువంటి మేనేజర్కి పిల్ల పుడితే ఆ పిల్ల బారసాల ఫంక్షన్ అనుకుంటా, అంటే ఉయ్యాల్లో వేస్తున్నట్టున్నారు. అలాంటి కార్యక్రమానికి చిరంజీవి గారిని ఆహ్వానించడం అయితే జరిగిందనమాట. ఇదిగోండి, చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగిందనమాట. చిరంజీవి గారిని ఆహ్వానిస్తే చిరంజీవి గారు అక్కడికి ఎవరితో వెళ్ళారు తెలుసా? కుటుంబ సమేతంగా వెళ్ళారు. చిరంజీవి గారు కావచ్చు, మన సురేఖ గారు కావచ్చు, అదేవిధంగా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు కావచ్చు, ముగ్గురితో కలిసి వెళ్ళడం అయితే జరిగిందనమాట. అయితే ఇలాంటి క్రమంలోనే మీరు చూస్తే కనుక ఇక్కడ పాపను పట్టుకున్నాడు ఆయన. అదిగో ఆ పాపను పట్టుకున్నాడు కదా, ఆ పాప మెడలో చిరంజీవి గారు ఒక గోల్డ్ చైన్ వేశారన్నమాట. దాని రేట్ ఎంత అడగండి, రేట్లు అడగడం కరెక్ట్ కాదు. సో గోల్డ్ చైన్ వేశారన్న. బేసిక్గా ఈ రోజుల్లో తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క మంచి చెడుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, చాలా అరుదు. కానీ చిరంజీవి గారి ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు చెప్పే విషయం ఏంటంటే మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తారని చెప్పేసి. అదేవిధంగా అక్కడ ఆ తల్లి చేతిలో ఒక డాక్యుమెంట్ లాంటిది ఉంటుంది, అది కూడా చూద్దరు. సో అంటే చిరంజీవి గారు ఒక డాక్యుమెంట్ని కూడా ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి చాలా మంది అడగడం అయితే జరుగుతుంది. అంటే కొన్ని కాగితాలతో కూడినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఆయన ఇవ్వడం అయితే జరిగింది, అలా ఫ్యామిలీ సమేతంగా. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో పనిచేసేటటువంటి వంట మనిషి దగ్గర నుంచి మిగిలిన పనులు చేసే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తారు. అందుకే వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా కానీ ప్రైవేట్ ఫంక్షన్ లాగా వెళ్ళి వస్తారనమాట. అలాగే ఈ మేనేజర్కి సంబంధించి ఎక్కడ చేసుకున్నారంటే ఇది వాళ్ళ ఇంట్లో కాదు, ఏదో ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటా. ఆ ఫంక్షన్ హాల్లో చేసుకుంటే కుటుంబ సమేతంగా చిరంజీవి గారు వెళ్తే అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ఏం జరిగిందంటే చిరంజీవి గారు ఆ పాపను ఎత్తుకొని ఆ పాప మెడలో ఒక బంగారపు దండ వేయడం అయితే జరిగింది, గొలుసు వేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆ పిల్లకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినారు వాళ్ళ తల్లికి. ఆ డాక్యుమెంట్స్ వర్త్ ఎంతో తెలుసా? 1 crore rupees అంట. 1 కోటి రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని ఆ పాప పేరు మీద పెట్టినట్లుగా ఈ వార్త యొక్క సారాంశం. సో అంటే ఎలా ఉందంటే పరిస్థితి, చిరంజీవి గారు ని ట్రోల్ చేసేటటువంటి వ్యక్తులు, చిరంజీవి గారు నీకేమైనా ఇచ్చారా, నీకేమైనా డబ్బులు ఇచ్చినాడా, నీకేమైనా పెంచి పోసి ఇచ్చినాడా, నీకేమైనా స్పాన్సర్ చేసినా అంటే ఏం చేయడు ఆయన. ఏం నాకు ఇప్పుడేం చేయలేదు. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మోటివేట్ అవుతాం. అలాంటివి తీసుకోవాలి మనం కూడా. ఎవరైనా ఆపదలో ఉంటే ₹1 సాయం చేయడం, లేదంటే ఒక హెల్ప్ చేయడం, చిన్న హెల్ప్, అనవసర విషయాల్లో తలదోర్చకుండా, పనికి మాలిన పనుల్లోకి తలదోర్చకుండా, రోడ్డు మీద వెళ్ళే కుక్కకి ఒక బిస్కెట్ పెట్టడం, ఇది చాలు మన బతుక్కి. చిరంజీవి గారు అంటే మహా అయితే ₹1 కోటి వాల్యూ చేసేటటువంటి ల్యాండ్ పేపర్లు ఇవ్వచ్చు, అదేవిధంగా మెడలో గొలుసులు ఇవ్వచ్చు, ఆయన ఇస్తాడు. కానీ మనం అంత ఇవ్వకపోయిన పక్షంలో రోడ్డు మీద కనిపించేటటువంటి కుక్కకి బిస్కెట్ వేయడం కావచ్చు, ఇంటికి వచ్చినటువంటి పిల్లికి ఒక ముద్ద పెరుగు అన్నం పెట్టడం కావచ్చు, లేదంటే చికెన్ ముక్కుంటే అది వేయడం కావచ్చు చేస్తే, ఇవి కూడా మనం చేయలేని పక్షంలో, వాటి దగ్గరికి వెళ్ళి మనం పెట్టలేని పక్షంలో, గుప్పెడు అన్నాన్ని బయట పెడితే కాకి వచ్చి తింటే అది కూడా పుణ్యమే. కాకి కూడా నేను పెట్టలేను అనుకుంటే 4 మెతుకుల అన్నాన్ని కింద పడేస్తే, 4 పొలుగు పంచదారని కింద పడేస్తే చీమలు వచ్చి తింటాయి, అది కూడా పుణ్యమే. నేను ఎక్కడో విన్నాను, మనం చేసినటువంటి పుణ్యం రికార్డ్ అవుతుందంటే అవుతుందట. ఒకసారి నేను ఎక్కడో విన్నాను, శివుడు, లార్డ్ శివ ఒక మాట అంటాడంట, అంటే నామస్మరణ చేస్తే వినపడుతుందా, శివుడి దగ్గరికి చేరుతుందా అని చెప్పేసి. అంటే అప్పుడు ఆయన ఎవరో చెప్తారట, ఏదైతే మీ ఇంట్లో ఉండేటటువంటి చీమ ఉంటుందో ఆ చీమల్లోకెల్లా అతి చిన్న చీమకి ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉంటాడో, అంటే బంగారు వస్తువులు తయారు చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న చీమ అతి చిన్న కాలుకి బంగారంతో కూడినటువంటి గజ్జె తయారు చేసి దానికి పెడితే దాని సౌండ్ ఏదైతే వస్తుందో అది కూడా దేవుడు వింటాడు, శివుడు వింటాడు అని చెప్పేసి హిందువులు, ఈ ధార్మికవేత్తలు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం చేసేటప్పుడు మంచి, మనం కుక్కకి పెట్టినా, పిల్లికి పెట్టినా, మరే జంతువుకి పెట్టినా సరే, రోడ్డు మీద కనిపించినటువంటి ఒక అరటికాయని ఆవుకి పెట్టినా సరే పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది. అలాగే చిరంజీవి గారు కూడా అంతే అనమాట. ఆయన లేచినప్పటి నుంచి అనవసర విషయాల్లో తలదోర్చకుండా మంచి చేద్దామని చెప్పేసి కార్యక్రమంలో ఉంటారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఈ 3 ఎవరి కోసం ఉన్నాయి? వీటి మీద ఆయనకు వచ్చేటటువంటి లాభం ఎంత చూస్తే 0 ఉంటుంది. ఆయనకి లాభాలు ఏమి ఉండవు. బ్లడ్ బ్యాంక్ మీద ఏం లాభం ఉండదు. పైగా ఏంటంటే మనం ఇచ్చినటువంటి బ్లడ్ని అలా బ్లడ్ బ్యాంక్లో పెట్టినందుకు గాను ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
మన ఇంట్లో చికెన్ ముక్కలు కొట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినంత తేలిక కాదు బ్లడ్ని ప్రిజర్వ్ చేయడం అంటే. చిరంజీవి అది చేస్తారు. అలాగే ఐ బ్యాంక్స్ అనమాట, అది కూడా కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేకూర్చే విధంగా చేస్తూ ఉంటాడు. ఎవరైతే క్రిటికల్ కేర్లో ఉండి ఇంకా చచ్చిపోతాడు మనిషి అనే టైంలో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ని ఆశ్రయిస్తే చేస్తూ ఉంటాడు. అలాగే ఆక్సిజన్ బ్యాంక్స్ కరోనా టైంలో అందరూ చేతులు ఎత్తేసినారు, ఎవరో బయటికి రావట్లా. ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని ఆ మనిషి మాస్క్ ఇక్కడ ధరించుకుంటే ఆ కుటుంబ సభ్యుల సిలిండర్లు మోసుకుంటూ తిరిగినారు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి క్రమంలో చిరంజీవి గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టినాడు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్స్ వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ ఆ రోజున కొన్ని కోట్లు వెచ్చించి పెట్టినాడు. ఆయన ఏం లావాక్షకి ఏమో అమ్మేసుకోలేదు, ఉచితంగా పంచినాడు. అలాంటి వ్యక్తి, అది అలాంటి కుటుంబం కాబట్టే ఈ రోజుకి కూడా చిరంజీవి గారు అంటే అంత అభిమానం, చిరంజీవి గారు అంటే అంత ప్రేమ. వాళ్ళు కమర్షియల్ యాడ్స్ కూడా చేయరు, 99% కమర్షియల్ యాడ్స్ కూడా చేయరు. చిరంజీవి గారు మీరు చూడండి, ఆయన స్మోకింగ్ యాడ్స్ కావచ్చు, గుట్కా పాన్ మసాలా యాడ్స్ కావచ్చు, లేదంటే కనుక ఆల్కహాల్కి సంబంధించినటువంటి యాడ్స్ ఎక్కడ కూడా చిరంజీవి గారు చేయరు. ఎందుకు చేయరు? తన అభిమానులు అవి తాగకూడదు, తన అభిమానులు ఆ తినకూడని పదార్థాలు తినకూడదు, ఆయన తినకూడనటువంటి పదార్థాలు తినకూడదు అని చెప్పేటటువంటి తత్వం అదే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, అదే రామ్ చరణ్కి వచ్చింది, అదే సాయి ధరమ్ తేజ్. ఆ ఇంట్లో ఎవ్వరు కూడా ఈ లిక్కర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాన్ మసాలా గుట్టాకి సంబంధించి కావచ్చు, స్మోకింగ్ టొబాకోకి సంబంధించి కావచ్చు, ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా వాళ్ళు చేయరు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గౌరవం. నిన్న రాత్రి నేను ఒక వీడియో చేసిన, చిరంజీవి గారి మీద ట్రోల్ చేసినటువంటి వ్యక్తులకి సమాధానం ఒక వీడియో చేస్తే దానికి ఎందుకు కొంతమంది నన్ను కామెంట్లు చేస్తున్నారు భజన అని. నేను బాలకృష్ణ గారు మంచి బసవతారకం హాస్పిటల్ పెట్టినా, ఇప్పుడు అఖండ 2 సినిమా ఆగిపోతే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. నేను ట్రోల్ చేసినానా? అభిమానుల యొక్క బాధను అర్థం చేసుకున్నా, అభిమానులు పడినటువంటి ఇబ్బందిని అర్థం చేసుకున్నా. పాపం ఆ రోజు రాత్రి వాళ్ళు అక్కడ టపాసులు పేలుస్తూ ఉంటే, బ్యానర్లు కట్టుకుని కటౌట్లు కట్టుకుంటూ ఉంటే, పాపం సినిమా రిలీజ్ కాకపోతూ ఉంటే, థియేటర్ల మంది సందడి చేస్తూ ఉంటే, సినిమా రిలీజ్ కాదని చెప్పి 7ంటికి 8ంటికి ఎగ్జాక్ట్గా 1 గంట ముందు బయటకు వస్తే ఆ విషయం వాళ్ళకి తెలియదు అప్పటికి కూడా. అప్పుడు నేను చెప్పాను, అర్థం చేసుకోండి, భజన కాదు, మంచి చేస్తే మంచి మనం చెప్పాలా, దాని ద్వారా మోటివేట్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి. అంతేగాని చిరంజీవి బెట్టింగ్ యాప్స్ చేస్తాడండి మీరు కూడా చేయండి, ఆయన ఎప్పుడైనా అలాంటి చేయడం చూసినారా? అది తన యొక్క మేనేజర్ ఇంటికి వెళ్ళి పుట్టినటువంటి పిల్లకి చేతిలో అంటే మెడకి బంగారపు ఒక చైన్ పెట్టడమే కాకుండా ₹1,00,00,000 విలువ చేసేటటువంటి ఏవైతే ల్యాండ్ పేపర్స్ ఉంటాయో వాటిని, అది ల్యాండా లేదంటే మన ఫ్లాట్ అనేది నాకైతే తెలియదు, బట్ పేపర్స్ అయితే చేతిలో పెట్టి ఆ కుటుంబానికి ఆ పాపకి ఒక అండగా అయితే నిలబడినారు చిరంజీవి గారు. సో పుణ్యం ఏదో ఒక రూపేణ మన వెంటే నడుస్తుంది, లేదంటే ఏదో ఒక రూపేణ మనం పుణ్యం చేయాలి, రోజుకి ఎంతో కొంత. మనం ఏ పుణ్యం చేయకపోతే అట్లీస్ట్ చెప్పినా కదా 4 మెతుకులు చీమలకి వేసినా కానీ బతుకుతాయి, అదే మనకు పుణ్యం వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇదనమాట చిరంజీవి గారు చేసినటువంటి మంచి పని. ఎందుకు మనం గౌరవించే చిరంజీవి గారిని, ఎందుకు మనం అభిమానించే చిరంజీవి